ఆండాళ్ తిరువడిగలే శరణం. తిరుప్పావై రోజుకో పాశ్రంలో ఈరోజు మనం 3వ పాశ్రం నేర్చుకుందాం. ఓంగి ఉలகளந்த உத்தமன் பேர்பாடி நாங்கள் நம் பாவைக்கு சாத்தி நீராடினால் தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாரி பெய்து ஓங்கு பெரும் சென்னலூடு கையில்வுகளா ஊங்குவளை போதில் பொறிவண்டு கண்படுப்பா தேங்காதே புக்கிருந்து ஷீரத்த முலை பற்றி வாங்கா குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்து ఏలోరెంబావాయ్. చక్కగా మనకు అమ్మవారు ఈ ఈ పాసురంలో చక్కటి విశేషం చెప్తున్నారు. ఏంటి ఆ విశేషము? స్వామివారి వామన అవతారాన్ని పూజిస్తే మనకి ఎలాంటి ఫలితం కలుగుతుంది అనే విశేషాన్ని చెప్తున్నారు. ఒకసారి పదాల యొక్క అర్థం చూద్దాం మనం. ఓంగి అంటే ఆ ఆ వామన అవతారంలో పెరుగుతారు కదా స్వామివారు, అలా పెరిగి అని. ఉలగు అంటే లోకములను. అలంద, ఓంగి ఉలగలందాలో అంత అర్థం ఉంది. అలంద అంటే కొలిచిన. ఉత్తమన్ పురుషోత్తముని యొక్క. పేర్ నామములను. పాడి కీర్తించి. నాంగల్ మనము. నంపా వైక్కు మన వ్రతమునకు. చాత్తి నీరాడినాల్. చాత్తి నీరాడినాల్ అంటే ఒక నెపమును పెట్టి, అంటే ఏదో ఒక కారణాన్ని చూపించి అని అర్థం. నీరాడినాల్ స్నానం చేసినచో. నాడు ఎల్లాం లోకమంతా కూడా. తీంగు ఇంద్రి ఈతి బాధలు ఏమీ లేకుండా. తింగల్ ప్రతి నెలలో. ముమ్మారి 3 వానలు. పెయిదు కురిసి. ఓంగు వర్ధిల్లుతాయి. పెరుం గొప్ప. షెమ్నల్ మేలు రకం సస్యం. మేలు రకంగా సస్యాలు అవుతాయంట. సస్యం అంటే పంటలు సస్యంగా పెరుగుతాయి. ఊడు మధ్యలో. కయల్ అంటే చేపలు. ఉహళ తుళ్ళుతూ. పూ అందమైన. కువలై నల్ల కలువలు. పోదిల్ పుష్పముల నందు. పొరి కాంతిని కలిగి. వండు తుమ్మెదలు. కన్పడుప్ప నిద్రించగా. తేంగాదే అంటే తెల్లవారుజామున పాలు తీస్తుంటారు కదా, పాలు తీసేవారు భయపడకుండా. పుక్కు గోశాలకు ప్రవేశించి. ఈ 2 స్థిరంగా ఉండి. క్షీరత్త అంటే బలిసిన గోవుల పొదుగులను. అంటే శ్రీకృష్ణుడు ఆవుల్ని మేపినప్పుడు అక్కడ ఉన్నాడు కదండి. అప్పుడంట ఆవులు పొదుగు దగ్గరికి వెళ్ళగానే ధారాపాతంగా పిండకాన్ని పట్టుకోగానే అలా ధారాపాతంగా పాలునిచ్చేసేవంట. అదే చెప్తున్నారు. అంత గొప్పగా ఉండేదంట కృష్ణుడు గోవులతో పాటు ఉన్నప్పుడు. ఆ కాలంలో అంత చక్కటి పాడి ఉండేదంట. అదే చెప్తున్నారు ఇక్కడ. వాంగా పితకగా. వళ్ళల్ ఉదారములైన. పెరుం గొప్పవైన. పశుక్కల్ గోవులు. కుడం కుండలను. నిరైక్కుం పాలతో నింపినట్టు. నీంగాద నిరంతరమైన. శల్వం ఐశ్వర్యము. నిరైందు పరిపూర్ణమై ఉన్నది. ఏలో రెంబావాయ్ అంటే ఇది కదా వ్రతము. ఈ వ్రతం చేస్తే కదా ఇలా కదా ఉంటుంది. పాడి అయినా పంటలైనా ఇలా ఉంటాయి అని చక్కగా చెప్తుంది అమ్మ మనకు. ఒకసారి అర్థం చూద్దాం. ఏం చెప్తున్నాం అసలు ఈ 3వ శ్లోకం 3వ పాశ్రంలో? ఫస్ట్ ఏంటి? ఓంగి ఉలగడంద ఉత్తమన్ ఏర్పాడి అంటే వామన రూపంలో స్వామి చిన్న వటువుగా వచ్చి ముల్లోకాలను కొలిచాడు కదా, అలాంటి పరమాత్ముణ్ణి, అలాంటి వామనమూర్తిని స్మరిస్తుంది అమ్మ మనకు ఈ పాశురంలో. శ్రీకృష్ణదేవరాయలంతటి వారే చెప్పారు. ఆముక్త మాల్యద అనే గ్రంథంలో రాశారు. ఏంటంట, రోజు గాని మనం నిద్ర లేస్తుండగానే వామనమూర్తిని సేవించుకుంటే చక్కటి ముక్తి లభిస్తుందంట. ఆయన తన గ్రంథంలో అదే చెప్తుంది అమ్మ ఇక్కడ.
ఉత్తమన్ అంటే ఉత్తముడు అంటే ఉత్తమైన వాడు పురుషోత్తముడు అని చెప్పుకున్నాం మనం. పురుషోత్తముడు అంటే ఎవరు? పురుషోత్తముడు అంటే భగవంతుడు. పురుషార్థాలను ఇచ్చేవాడు అని చెప్తాము. మరి పురుషోత్తముడు పురుషార్థాలు అంటే ఏంటి? అంటే ఇది 3 రకాలుగా ఉంటుంది. మనం శరీరాన్ని తీసుకొని వచ్చుకున్నాం కదా! మనం మనతో పాటు మన శరీరాన్ని తీసుకొచ్చుకున్నాం. మనల్ని బద్ధ జీవులు అంటాం. ఏ శరీరం లేకుండా ఉండే వాళ్ళని మళ్ళీ మాకు జన్మ అవసరం లేదు అనే అనుకునే వాళ్ళని ముక్త జీవులు అంటారు. బద్ధ జీవులకి ముక్త జీవులకి ఆ పైన ఉండేటువంటి వాడే పురుషోత్తముడు. చక్కటి పురుషార్థాలను అందించేవాడు. పురుషోత్తముడికి ఎంత చక్కటి వివరణ ఇచ్చిందో అమ్మ మనకు. బద్ధ జీవులకు ముక్త జీవులకి చక్కగా పైన ఉన్నటువంటి వాడు ఈ పురుషోత్తముడు. అలాంటి స్వామి నామాన్ని పాడండర్రా, ఉత్తమన్ పేర్పాడి పాడండి అని చెప్తుంది అమ్మ మనకు. ఇంకా మళ్ళీ ఈ ఉత్తముల్లో 3 రకాలని చెప్తుంది. ఎలాగంట, తనకు ఏమైనా పర్లేదు, ఎదుటి వారి బాగుండాలి అనుకునే వాళ్ళు ఉత్తములు. మనము బాగుండాలి, మనతో పాటు ప్రపంచంలో అందరూ బాగుండాలి అనుకునే వాళ్ళు మధ్యములు. ఇంకా మూడో రకం వాళ్ళు, మనం బాగుంటే చాలు, ఎదుటి వాళ్ళు ఎక్కడ నాశనం అయిపోతే మనకేంటి అనుకునే వాళ్ళు అధములు. అలా కూడా ఉన్నారంట. ఆ ఉత్తముల్లో కూడా 3 రకాల వాళ్ళు ఉన్నారు. అలా మొదటి లైన్. ఇంకా రెండవ లైన్‌లో ఏం చెప్తుందమ్మా? నాంగల్ నంపావైకు చార్తి నీరాడినాల్ అంటూ మొదలుపెట్టింది. మేము చేసే వ్రతానికి ప్రయోజనాలు ఎలా ఉన్నాయి అంటే అంటూ మొదలుపెట్టి చార్తి నీరాడినాల్ అందరం కలిసి స్నానం చెయ్యాలి అని చెప్తుంది. ఈ ఎవరింట్లో వాళ్ళు స్నానం చేస్తే ఏమవుతుందండి? అట్లా కాదు కదా! వీళ్ళందరూ చేసే స్నానం ఏంటి? బాహ్య స్నానం కాదు. అంతర్గత స్నానం. ఏంటా స్నానం? భగవంతుని అనుభవం. భగవంతుణ్ణి పొందడానికి కావలసిన అనుభవం అనే స్నానం చేస్తున్నారు. అలా చేసేటప్పుడు ఎవరికి వారు చేస్తే ప్రయోజనం ఉండదు. నలుగురితో కలిసి స్నానం చేస్తే అలాంటప్పుడు మనకి సత్సాంగత్యం వృద్ధి చెందుతుంది. కాబట్టి చాతి నీరాడిన అందరూ కూడి స్నానం చెయ్యాలి అని చెప్తుంది అమ్మ మనకు రెండవ లైన్‌లో. ఇంకా మూడవ లైన్‌లో ఏం చెప్తుంది? నాడెల్లాం తీంగిన్రి నాడెల్లాం తింగల్ ముమ్మారి పెయ్దు. నాడెల్లాం అంటే విశ్వమంతా కూడా, తింగల్ 3 సార్లు, ముమ్మారి పెయ్దు వర్షాలు కురుస్తాయంట. అలా ఈ వ్రతాన్ని మనం చేస్తే 3 సార్లు చక్కగా వర్షాలు కురుస్తాయంట. అలా వర్షాలు కురియడం ద్వారా ఏమవుతుంది? పంటలు చక్కగా పెరుగుతాయి. సస్యశ్యామలంగా ఉంటుంది పంటలు. మరి ఈ వ్రతం ద్వారా ఏం పెరుగుతాయంట? జ్ఞాన సస్యాలు వస్తాయంట మనకు. బహిర్గతంగా ఏమో పంట సస్యాలు, అంతర్గతంగా ఏమో జ్ఞాన సస్యాలని ఇస్తుంది అమ్మ మనకు. బాహ్యంగా పంటలు పాడి వృద్ధి చెందుతాయంట, అంతర్గతంగా ఏమో జ్ఞాన సస్యాలు వృద్ధి చెందుతాయంట. ఎంత చక్కటి ఉపమానమో! ఏమిటి జ్ఞాన సస్యాలు అంటే? మనకు ఆత్మకి సంబంధించిన జ్ఞానాన్ని అందించడానికి ఆచార్యులు కొంతమంది ఉంటారు. చక్కగా ఆచార్యులను ఎంచుకొని వారు చెప్పిన మార్గంలో నడుస్తూ వారు చెప్పిన జీవన విధానాన్ని కొనసాగిస్తే మనకి జ్ఞాన సస్యాలు కలుగుతాయంట. చక్కగా మనస్సులో వాళ్ళేంటి, మంచి మాటలు మంచి నడవడికనే బీజాలను వేస్తారంట. అలాంటి బీజాలు వేస్తే అవి చక్కగా రోజు ఆచార్యుల వారు చెప్పేవి విని 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 చక్కగా పెరుగుతూ ఉంటాయంట మన హృదయంలో వేసిన బీజాలు. అలా పెరిగి చక్కటి జ్ఞానాన్ని అందిస్తాయంట. అలాంటి వాటినే జ్ఞాన సస్యాలు అంటారంట. అంతర్గతంగా ఏమో జ్ఞాన సస్యాలు, బాహ్యంగా ఏమో సస్యశ్యామలమైన పంటలు. రెండిటిని ఎంత బాగా చెప్పిందో అమ్మ. ఇంకా మనం ఓంగు పెరుం చెన్నలూడు కయల్లుగల అంటే ఈమెం చెప్తుంది? ఇట్లా ఆచార్యుల దగ్గరికి వెళ్తే జ్ఞానం ఇస్తారంట, వ్రతం చేస్తే 3 సార్లు, సంవత్సరానికి 3 సార్లు పంటలు కురుస్తాయి అని ఇలా చెప్పామనుకో, మనం ఎవ్వరు మన మాట వినరు.
ఏంటి ఈ సుత్తి ఆత్మజ్ఞానం ఏంటి? అదేంటి ఆచార్యులను అనుసరించడం ఏంటి అంటాం. అదే మనం ఏదైనా ఒక విషయాన్ని కథ రూపంలో చెప్పామనుకోండి, అందరము అని వింటామనమాట. అప్పుడు అలా జరిగిందంట, ఇప్పుడు ఇలా జరిగిందంట అని చెప్పామనుకో చెవు నిక్కించి మరీ వింటాము. అవునా అని. అదే అమ్మ ఇప్పుడు ఈ పని చేస్తుందనమాట. దీంట్లో అమ్మ చేస్తున్న పనేంటి? అనగనగా ఒక ఊర్లో అలా జరిగిందంట అంటూ ఒక కథ రూపంలో చెప్పడం ప్రారంభించింది మనకి ఈ మూడో పాస్టర్‌లో అమ్మ చక్కగా. ఏంటా కథ? అదిగో అనగనగా ఆనాడు గోపికలు చేసిన వ్రతము ఇది. ఆనాడు వారు ఈ ఈ వ్రతాన్ని చేస్తే చక్కగా పంటలు పండాయంట. మళ్ళల్లో సస్యాలు మత్స్యాలు ఎగిరెగిరి పడ్డాయంట అంటూ కథ రూపంలో చెప్పడం మొదలుపెట్టింది. ఇలా చెప్తేనే కదా అందరూ చక్కగా వింటారు. అంటే మనం కూడా చిన్న పిల్లలకి కథ చెప్తుంటే అనగనగా ఒక ఊర్లో ఒక రాజంట అనంగాల్నే వాళ్ళు కూడా ఏమంటారు? ఊ అనుకుంటూ వినుకుంటూ ఉంటారనమాట. అలాగే అమ్మ చేసిన పని. అంటే వినని వాళ్ళకి చక్కగా ఏదో ఒక రూపంలో అందించటమే అమ్మ చేస్తోంది ఇక్కడ. ఈ పాసురమే కాదు, ఈ 30 పాసురాలు కూడా ఇలాగే చక్కటి కథ రూపంలో ఉంటాయి. ఈ 30 పాసురాలు 30 మంత్రాలు. మనమందరం అనుకుంటాము తిరుప్పావై కేవలం ధనుర్మాసంలోనే అనుసంధానం చేసుకోవాలేమో అనుకుంటాం. కానీ అది తప్పు. మనం ఎప్పుడైనా సాధన చేసుకోవచ్చు. అందుకే కదా మనం ధనుర్మాసం కంటే ముందే మొదలుపెట్టుకున్నాము. ఇవి 30 పాసురాలు, 30 మంత్రాలు అని చెప్పింది అమ్మ. మరి మంత్రాలని ఎప్పుడో ఒకసారి చదువుకుంటామా? లేదు కదా! ఎప్పుడైనా వల్లె వేసుకోవచ్చు ఈ మంత్రాలన్నీ. అలా ఆమె చెప్తున్నారు చక్కగా. ఎలా? కథ రూపంలో చెప్తున్నారు. అలా కథ రూపంలో చెప్తే అందరూ ఆచరిస్తారని ఆమె అభిప్రాయం. అలా ఆనాడు గోపికలు ఆచరిస్తే శ్రీవ్రతాన్ని 3 సార్లు వర్షాలు పడ్డాయంట. అలా వర్షాలు పడి మనకి చేలల్లో నీళ్లు నిలిచిపోతాయి కదా మళ్ళల్లో. అలా మళ్ళల్లో నీళ్లు నిలిచిపోగానే మత్స్యాలు చక్కగా ఎగిరెగిరి పడుతున్నాయంట అని చెప్తుంది. మొక్కలు ఎలా పెరుగుతున్నాయో, మత్స్యాలు ఎలా ఎగిరెగిరి పడుతున్నాయో మళ్ళల్లో, అలా స్వామివారు వామన రూపంలో వచ్చి తన పెరుగుదలను చూపించారు అని స్వామి యొక్క పెరుగుదలని, ఈ పాడి పంటల పెరుగుదలని ఆమె ఉపమానంగా చేసి చెప్తున్నారు చక్కగా అమ్మ మనకు. ఇంకేం చెప్తున్నారు? మన పెరుగుదల దేనికోసమంట? మన పెరుగుదల కర్మ కోసం వస్తే, భగవంతుడి పెరుగుదల లోక కళ్యాణం కోసం వచ్చిందంట. లోక కళ్యాణం కోసం అక్కడ భగవంతుడి పెరుగుదల. మనం గూడా పెరుగుతుంటాం కదా! చిన్నప్పటి నుంచి చక్కగా. కానీ మన పెరుగుదల దేనికోసం? కర్మ కోసం. అలాగే అందరూ ఈ వ్రతం చేస్తే సకల జనాలతో పాటు ఆమె ఓన్లీ జనాల కోసం చెప్తుందా? అన్ని జీవరాశుల కోసం చెప్తుందండి. చూడు ఎంత గొప్ప వ్యక్తిత్వము. జీవ జీవరాశి అంతా ఉద్ధరించబడుతుంది అని చెప్తుంది. మనం ఆమె చెప్పాం కదా! ఆండాలంటేనే ఉద్ధకురాలు అని అర్థం. అందరిని ఉద్ధరించడానికి ఈ భూమి మీద భూదేవి అంశ తీసుకొని వచ్చారు అమ్మ మన దగ్గరికి. కాబట్టే అందరి గురించి ఆమె అడుగుతుంది. ఇంక మనకు 5వ లైన్‌లో ఏం చెప్తుంది అమ్మ? "ఊంగువళై పోదిల్ పొరివండు కన్పడుప్ప" అంటే అలా జలాశయాలు నిండిపోయి నిలిచిపోయి ఉంటాయి అని చెప్పాం కదా! చక్కగా పంటలు వానలు కురిస్తే అలా జలాశయాల్లో కలువలు వికసిస్తాయంట. అలా నీళ్లు నిలిచి ఉన్నప్పుడు వర్షాలు పడి చక్కగా. ఆ పువ్వుల కోసం ఏమొస్తాయి? ఆ కలువ పూల కోసం భ్రమరాలు వస్తాయి. అవేం చేస్తాయి? దానిలో ఉన్న మకరందాన్నంతటిని స్వీకరించి హాయిగా నిద్రపోతాయంట. మనం కూడా అంతే కదండీ! మనస్సులో ఏ బాధ లేకుండా ప్రశాంతంగా ఉంటే చక్కగా నిద్రపోతాం. అదే మనస్సులో ఏదైనా బాధ గాని, చిన్న టెన్షన్ ఉన్నా కానీ మనకస్సలు నిద్ర పట్టదు. ఈ వ్రతం చేస్తే ఎలాగైతే కలువ పూల కోసం భ్రమరాలు వచ్చి వాటి మకరందాన్ని స్వీకరించినాయో, అవి చక్కగా నిద్రపోతున్నాయో, ఈ వ్రతాన్ని చేస్తే మనం కూడా చక్కగా అలాంటి మానసిక ప్రశాంతతతో నిర్మలంగా ఉంటామంట. ఈ ఒక్క 30 రోజులు మాత్రమే కాదండి. ప్రతిరోజు తెల్లవారుజామున ప్రతి ఒక్క వ్యక్తి సత్వగుణాన్ని కలిగి ఉంటాడంట. వాడు ఎంత దుష్టుడైనా సరే. కాబట్టి
ఆ తెల్లవారుజామున లేచి మనం చక్కగా మన విధి విధానాల్ని పాటించుకుంటే మనం కూడా చక్కగా సాయంత్రానికి నిద్రపోవచ్చంట ఆ తుమ్మెదల్లాగా అని ఎంతో చక్కటి ఉపమానాన్నిచ్చింది అమ్మ మనకు. తేంగాదే పుక్కిరుందు క్షీరత్తమలై క్షీరత్తములై పట్రి వాంగా అంటే ఏం చెప్తుంది అమ్మ? పంటలు చక్కగా పండుతాయి, చేపలు పెరుగుతాయి మళ్ళల్లో, పూలు చక్కగా పూస్తాయి జలాశయాల్లో అని చెప్పి వర్ణిస్తూ ఉంది కదా! అలా పెరుగుతూ, పూస్తూ ఉంటే ఇంకా ఇంతవరకు పంటతో చెప్పింది. ఇప్పుడు పాడి దగ్గరికొచ్చింది. పాడి దగ్గరికి వచ్చేసరికి ఏం చెప్తుంది? ఆనాడు గోకులంలో కృష్ణుడున్నంత కాలం ఆవులంట చాలా బలిష్టంగా ఉండేవంట. ఆ పాలు ఆ పొదుగు దగ్గరికి ఆ పొదుగంట ఎంతెంతో బలంగా ఉండేదంట పుష్టిగా. పితకటానికి వీలు కానంత పుష్టిగా పొదుగుండేదంట. అయినా కానీ పాలు పిండడానికి వెళ్ళే వాళ్ళ దగ్గర కుండ పట్టుకొని వెళ్ళగానే ధారాపాతంగా పాలిచ్చేసేవంట ఆవులన్నీ. పొదుగు అంత బలిష్టంగా ఉన్నా కానీ పట్టుకోగానే పాలధారలు అలా స్రవించేయంట. ఆనాడు వాళ్ళు ఆ వ్రతం చేసినందువలన పాడి పంట అంత సమృద్ధిగా ఉంది. ఈనాడు ఈ కలియుగంలో ఈ వ్రతం చేస్తే పాడి కూడా బాగుంటుంది. ఎప్పుడో ఎక్కడో చేసిన వ్రతం వింటే మనకి ఇంతటి భాగ్యాన్ని కలిగిస్తుంది కదా! ఇంక మనం ఆచరిస్తే అంతా శుభప్రదమే కదా అని చెప్తుంది అమ్మ మనకు చక్కగా. ఈ ఈ వి ఈ పాసురంలో చక్కటి విశేషాన్ని ఆమె చెప్తుంది. ఏమని? ఈతి బాధలు తొలగి పంటలు చక్కగా పండుతూ ఆ వరి చేలలో చేపలు తుళ్ళి పడుతూ ఉంటాయి. ఆ చేపలే ఆనాడు త్రివిక్రముణ్ణి చూచి ఆనంద పరవశులైనాయంట. ఇంద్రాది దేవతలు భగవంతుడి యొక్క అనుభవాన్ని పొంది వినమ్రంగా జీవులే పంట పండి నీటితో నిండి వంగిన చేలు ఎలా ఉంటుందో, ఆ చేలలో నీటి అడుగున కలువ పూలు ఎలా ఉంటాయో, ఆ పూలలో తుమ్మెదలు, ఆ పువ్వులు జ్ఞానుల హృదయ పుండరీకములు అని పోలుస్తుంది. ఆ పువ్వులు ఎంత అందంగా అయితే పూచి ఉన్నాయో అవన్నీ జ్ఞానుల హృదయ పుండరీకములు. ఆ ఆ పుండరీకంలో పుండరీకం అంటే అందరికీ తెలుసు. అలా మన పుండరీకం ఉంటే మన మనస్సు అనే పుండరీకం ఉంటే చక్కగా ఉంటే లక్ష్మీ సహితుడైన శ్రీమన్నారాయణుడి ఆయనే వచ్చి స్వయంగా మన పుండరీకంలో కొలువు ఉంటాడంట. ఉయ్యాల ఊగుతూ ఉంటాడంట చక్కగా. ఇంకా ఆనాడు గోకులంలోకి వెళ్తే గోపల్లికి వెళ్తే పాడి సమృద్ధిగా ఉందంట అక్కడ. ఇంక దేంతో చెప్తుంది? ఇక్కడ ఉదారములైన గోవులు ఆచార్యులంట. గోవుల్ని ఆచార్యులతో పోలుస్తుంది అమ్మ. పాలను, పాలను పితికేవారు జ్ఞానమున్న శిష్యులంట. స్థిరంగా శ్రద్ధతో ఉన్న వారికే ఆచార్యుల యొక్క సర్వ విద్యలు అందుతాయి అని చెప్తుంది. శ్రీకృష్ణుడితో పెంచబడిన గోవులు సమృద్ధిగా క్షీరాన్ని ఎలాగైతే ఇచ్చినయో ఇలా మనం శ్రీవతం చేసిన తరగని నిత్య సంపదలతో దేశమంతా సుభిక్షంగా ఉంటుందని చెప్తుంది అమ్మ మనకు. అందుకని రండి, ఈ మంగళప్రదమైన ఈ వ్రతంలో చేరండి. ఇది కదా వ్రతం అంటే, ఏలో రెంబావాయ్, ఇది కదా వ్రతం అంటే అని చెప్తుంది చక్కగా అమ్మ. ఆండాళ్ తిరువడిగలే శరణం.